అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ శివకుమార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రావు గారు. రైట్, పుల్లారావు గారు అంటే మీరు కూడా చెప్తూ ఉన్నారు మనకి బడ్జెట్ అంత గొప్పగా ఏం లేదు. అలాగే రావు గారు చెప్తూ ఉన్నారు మెన్యూ కార్డులో అన్నీ కనపడుతున్నాయి, ప్లేట్లోకి ఏది వస్తుంది అనేది మనకి ప్రాక్టికల్గా ఏది వర్కౌట్ అవుతుంది అనేది మనకి చివరి దాకా తెలియదు అని చెప్పి ప్రతి ఏడాది మనం బడ్జెట్ బాగుంది అనుకుంటాం, బడ్జెట్ అద్భుతమైన బడ్జెట్ అని చెప్తారు. కానీ ఈసారి ఆర్థిక సర్వే చూసినట్లయితే మనకి ఎకనామిక్ సర్వే చూసినట్లయితే వచ్చే 2025-26కి 6.3 నుంచి 6.8కి తగ్గుతుంది. అంటే 4 ఏళ్ల కనిష్ట స్థాయికి జీడిపి వృద్ధి రేటు తగ్గిపోతుందని చెప్తుంది. మరి ఈ బడ్జెట్లన్నీ ఏం చేస్తున్నట్టు? లేదు, నేను ఇందాక నుంచి మీకు చాలా సార్లు చెప్తున్నా, కొంచెం చేంజ్ మాట చెప్తున్నా. ఇది స్కిల్ కావాలి మీకు. చాలా మంది ఏమంటారంటే ఎకనామిక్స్ ఎంత, నాకు ఫైల్ ఇవ్వండి, నేను ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నాను అంటాడు. కాదు, ఇది ఒక బ్రెయిన్ సర్జన్ కున్న తెలివితేటలు ఉండాలి ఎకనామిక్స్ అంటే. అది చెయ్యాలి. అది చేయలేదని నేను బాధపడుతున్నా. ఎందుకంటే రేపటి నుంచి బాధపడేది నేను బాధపడతా, మీరు బాధపడతా. ఎవరు మధ్య తరగతి వాళ్ళు 25,000 రూపాయలు 20,000 రూపాయల నుంచి 2 లక్షలు వచ్చేవాడు. నాకు వాల్యూ లేదు కదా. మీకు ఏం చెప్పాను ఇందాక సరదాగా, నాకు చాలా రెస్పాన్సెస్ వచ్చింది, చాలా బాగా చెప్పారని. మధ్యతరగతి అంటే మనం ఇది వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇందాక సివిల్ ఏవియేషన్ మినిస్టర్ మాట్లాడుతూ విన్నా, మీరేమనుకోవద్దు. చెప్పండి సార్. ఎంత హై ఎయిర్ ఫేర్స్ అయిపోయినాయి గత 3 సంవత్సరాల్లో. ఎంత హై ఎయిర్లైన్స్ ప్రాఫిట్స్ 500% పెరిగిపోయినాయి. 500%. అంత పెరిగినా సార్, అంత పెరిగినా అకౌంటబిలిటీ ఉండదు సార్. అకౌంటబిలిటీ ఉండదు. అకౌంటబిలిటీ లేదు. మీరు ఎయిర్పోర్ట్ కి వెళ్తే మధ్య తరగతి తప్పదు కదా, ఒక అర్జెంట్ ప్రయాణం చేయాలి కదా, ఎవరికో జబ్బు ఉన్నది, లేకపోతే అక్కడికి వెళ్ళారు లగ్జరీ ప్రయాణం కానే కాదు. ఎయిర్వేస్ అనేది లగ్జరీ ప్రయాణం కానే కాదు. ఎయిర్పోర్ట్ కి వెళ్తే 300 రూపాయలు ఇస్తే నీకు టీ కప్పు దొరుకుతుంది. కరెక్టేనా? అవును, అంతే. ఎవరు తినలేం, ఎవరు చేయలేం, ఎవరికి కావాలి, డబ్బున్న వాళ్ళకి కావచ్చు. దేశానికి ఇది రివోల్ట్ వస్తుంది, మెల్లిగా వస్తుంది. ఒక సీక్రెట్ చక్రి గారు, మధ్య తరగతి వాళ్ళు హ్యాపీగా లేకపోతే ఏ ప్రభుత్వం కూడా సాగదు. డొనాల్డ్ ట్రంప్ ఎలాగొచ్చాడు అధికారంలోకి. అందువల్ల ఏ దేశంలో చూసుకున్నా మధ్య తరగతి వాళ్ళు చాలా కేర్ఫుల్ గా, చాలా సెన్సిటివ్ గా హ్యాండిల్ చేయాలి. ఇందాక ఒక చిన్న విషయం మీరు కూడా మాట్లాడారు. ఇది దేనికి ఎక్సర్సైజ్. ఒకవేళ ఫైనాన్స్ మినిస్టర్ హుషారుగా ఉన్నారు అనుకోండి, 2 గంటలు 3 గంటలు మాట్లాడతారు. ఏం చెప్పడానికి లేదు, గంట పావు మాట్లాడారు. అప్పట్లో కూడా లేదు, అప్లాస్ లేదు, ట్రెజరీ బెంచెస్ నుంచి లేదు, ఏదో కొట్టారంటే. ఎందుకంటే అందరికీ సీరియస్ సిచ్యువేషన్ ఉన్నది, మనం సాల్వ్ చేయలేకపోతున్నాం. నేను చాలా పెద్ద అడ్మైరర్ నరేంద్ర మోడీని. విదేశ విషయాల్లో, ఎక్స్టర్నల్ అఫైర్స్ లో, సెక్యూరిటీలో శుభ్రత తీసుకొచ్చాడు భారతదేశ